రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది అందుబాటులోకి రానుంది. అయితే బెజవాడ బస్టాండ్లో ఏర్పాట్లకు సంబంధించి కూడా అంటే రేపు సాయంత్రం 4 గంటల నుంచి కూడా లాంఛనంగా ఈ ఏదైతే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా ఒక పెద్ద టెంట్ వేసి ఇక్కడైతే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మహిళల కోసం ఉచిత బస్సును అయితే కనుక ఇక్కడి నుంచే లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. బస్సులన్నీ కూడా ముస్తాబైన పరిస్థితి విజయవాడలో ఒక్కసారి మనం వెనకాలకి చూస్తే బస్సులన్నీ కూడా ఎంత ముస్తాబై ఉన్నాయో చూడొచ్చు. అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అధికారులందరూ కూడా అధికారుల పర్యవేక్షణలో బస్సులన్నింటినీ కూడా ఇక్కడ సిద్ధంగా ఉంచిన పరిస్థితి కనపడతా ఉంది. చూడొచ్చు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగుతో పాటు ఎక్స్ప్రెస్ ఏదైతే మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ బస్సులు అన్నీ కూడా అందుబాటులోకి రానున్నాయి. మనం ఏదైతే బస్సులు చూస్తూ ఉన్నామో ఈ బస్సులన్నిటిలో కూడా మహిళలు ప్రయాణించడానికి పూర్తిగా ఉచితం అని చెప్పొచ్చు. బస్సు లోపలికి కూడా వెళ్ళి ఎక్కి ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి. ఈ బస్సు ఏదైతే గ్రీన్ కలర్లో కనపడుతుందో అది పల్లె వెలుగు బస్సు అనమాట. మనకి ఇది చూడొచ్చు ఒక్కసారి. ఈ బస్సు కూడా అంటే రెడ్ కలర్లో కనపడుతున్న బస్సు ఏదైతే ఉందో సిద్ధంగా చూడొచ్చు. చాలా కొత్తగా అందంగా కొత్త రంగులు కూడా తీర్చిది. ఇది ఒక లోకల్ బస్సు, ఇది లోకల్లో తిరిగేటువంటి బస్సు అనమాట. ఆ బస్సు కూడా చాలా అందంగా ఎంతో అట్రాక్టివ్గా అయితే కనపడుతుంది. ఒకసారి మనం బస్సు ఎక్కుదాము. బస్సు లోపల ఎంత బాగా రెడీ చేశారు ఏంటి అనేది కూడా మనం ఒక్కసారి చూద్దాం. చూడొచ్చు బస్సు లోపల మొత్తం అంతా కూడా సిద్ధం చేసిన పరిస్థితి. లోపల కూడా మా కెమెరామెన్ సుబ్రహ్మణ్యం మొత్తం చూపించే ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కటి కూడా పైన హ్యాండిల్తో సహా మనం చూడొచ్చు అన్ని కొత్తవి వేసిన పరిస్థితి, లైట్లతో సహా. పైన లైట్ కూడా మనం చూడొచ్చు ఒకసారి. వీటన్నిటినీ కూడా పైన రూఫ్తో పాటు ప్రతి ఒక్కటి అన్నీ కూడా మహిళల కోసం ఉచితంగా పెట్టిన బస్సు ఇది. ఈ బస్సులో మనం ప్రయాణిస్తున్నాం. ప్రజెంట్ రేపటి నుంచి మహిళలందరూ కూడా ఇదే బస్సులో ప్రయాణిస్తారు ఉచితంగా. ఎలాంటి టికెట్ కొనవలసిన అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే చాలు. వాళ్ళ దగ్గర ఏదో ఒకటి ఉన్నా ఖచ్చితంగా బస్సులో అయితే కనుక ఉచితంగా ప్రయాణం చేసేటటువంటి వెసులుబాటు చూడొచ్చు. మొత్తం అంతా కూడా ఎంతో అందంగా ఆ బస్సుని తీర్చిదిద్దిన పరిస్థితి. బయట కూడా ఇంకా చాలా బస్సులు అయితే ఉన్నాయి. మనం లోకల్ బస్సు అయితే ఎక్కున్నాం. ప్రెజెంట్ బయట బస్సులన్నీ కూడా ఎంత సిద్ధం చేస్తున్నారో కూడా మనం చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి ఈ బస్సులో ఏదైతే ఏర్పాట్లు చేశారో బస్సుతో పాటు బస్సు బయట కూడా అన్నిటిని కూడా ఈ బస్ స్టాండ్ లోపల ఒక ప్రాంగణంలో ఒక టెంట్ వేసిన పరిస్థితి. ఈ బస్సుకి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ని కూడా వచ్చి పర్యవేక్షించిన పరిస్థితి. ఒకసారి కిందకి వెళ్దాం మనం. వేరే బస్సులను కూడా చూద్దాము. ఎక్కడైతే బస్సులు అయితే ఉన్నాయో ఆ బస్సులన్నిటిని కూడా మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. ఈ బస్సులకు సంబంధించి కూడా ఇప్పటికే మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సూపర్ 6 పథకంలో భాగంగా అయితే కనుక ఈ బస్సులన్నీ మహిళల కోసం అందుబాటులోకి రాబోతున్నాయి. ఏదైతే స్త్రీ శక్తి అనే పథకం పేరుతో అయితే సూపర్ 6లో ఉన్నటువంటి మహిళల కోసమే ప్రత్యేకంగా దీన్ని తీసుకొచ్చారు. ఇప్పటికే అంటే ఏడాది కాలం తర్వాత ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం రోజు మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సులో ట్రావెల్ చేసే స్వాతంత్రం వస్తుందని చెప్పొచ్చు. అయితే ఇదే నేపథ్యంలో సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు అయితే కనుక ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా భారంగా మేము భావించట్లేదు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఒకసారి మనం రేపొద్దున జరగబోయే కార్యక్రమం అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రేపటి కోసం అయితే ఈ టెంట్ అంతటి కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. అధికారులందరూ కూడా వచ్చి రేపు 4 గంటలకి జరగబోయే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా టోటల్ టెంట్ అంతా కూడా అరేంజ్ చేశారు. ఈ టెంట్లో రేపు 4 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ, మంత్రి లోకేష్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని అందజేసేందుకు రేపు అందుబాటులోకి తీసుకొచ్చేందుకైతే కనుక ఒక కార్యక్రమం బస్ స్టాండ్లోనే ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా బెజవాడ బస్ స్టాండ్లో చూడొచ్చు. ఇంతటి భారీ టెంట్ని వేసి ఇక్కడ కొంతమంది మహిళలు కూడా రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రికి
థ్యాంక్స్ చెప్తారు. ఇక్కడే థ్యాంక్స్ చెప్పి ఆ ఉచిత బస్సు ఇప్పటి వరకు కూడా అనేక అపోహలు అయితే ఉన్నాయి. కేవలం జిల్లాల వరకే బస్సులన్నీ కూడా ప్రయాణిస్తాయి, కేవలం జిల్లాల వరకే మహిళలందరికీ ఉచిత బస్సు ఉంటుంది తప్ప రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే వెసులుబాటు లేదంటే కూడా సోషల్ మీడియా వేదికగా చాలా మందికి అనేక అనుమానాలు లేకపోతే దీని గురించి డౌట్స్ కూడా వస్తూ ఉన్నాయి. దీన్ని ఒక నెగిటివ్ ప్రాపగాండాలో అయితే తీసుకెళ్తున్న పరిస్థితి. బట్ కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం దీన్ని నెగిటివ్ టాక్ ఏదైతే ఉందో దాన్ని తోసిపుచ్చే విధంగా ఇప్పుడు ఈ ఏర్పాట్లన్నిటితో పాటు బస్సులని కూడా కొత్త బస్సులను తీసుకొస్తూ మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూలల ఎక్కడన్నా తిరగాలన్నా కూడా ఉచితంగానే తిరగొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యంతో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ బస్టాండ్ నుంచి.